Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799 949104. పొద్దున లేచింది మొదలు మన అందరికీ ఏముంటుంది అని అంటే ఇవాళ ఏం వంటకం చేయాలి అని, ఏం కూరగాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీస్తాము, కూరగాయలు ఏమున్నాయో చూస్తాము. కానీ ఇప్పుడు ఒక గత 10 రోజుల నుంచి చూస్తే మాత్రం ఏ కూరగాయ ముట్టుకున్నా కూడా బగ్గుమంటోంది. ఎందుకంటే టమాటానైతే మొత్తం అసలు సలసలగా ఆగిపోతున్నది. ఇక మిర్చి అయితే అసలు ముట్టుకొని అవసరం లేదు. ఇవి రెండు లేకుండానైతే ఏడ కూడా వంట మనకు సాగదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అసలు ఎవరైనా మార్కెట్ వస్తే ఆ ధరలు చూసి ఒక కేజీ తీసుకోవాలనుకున్నారు, పావు కేజీ తీసుకొని వెళ్ళిపోతున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే మనం డైరెక్ట్గా ఒక హోల్సేల్ మార్కెట్ దగ్గరకు వచ్చినాం. అది ఏంటంటే భరత్ నగర్లో ఉంది. ఆ భరత్ నగర్ హోల్సేల్ మార్కెట్కే వచ్చినాము. అఫ్కోర్స్ ఇక్కడ చాలా మటుకి ఖాళీగా కనబడుతుంది, కానీ అంతకంటే ముందు చాలా రష్ ఉండే. ఒకసారి ఈ అన్నున్నాడు, ఒకసారి మాట్లాడదాము. ఈయన ఒక 5 నుంచి 10 కేజీలు తీసుకొని పోతున్నాడు. ఎంత ధర పెరిగింది ఏంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏడు నుంచి వచ్చారు? మాది పాలకొల్లమ్మ. ఇక్కడ కూరగాయల మార్కెట్లో వ్యాపారం చేస్తాము. ఇంతకుముందు 30-25 ఉండేది, ఇప్పుడు 40 రూపాయలు అయింది. రేట్లు అన్నీ పెరిగినాయి. టమాటా, పచ్చిమిర్చి రేట్లు అన్నీ పెరిగినాయి. అది ఇప్పుడు ఏం తీసుకుంటున్నారు? బెండకాయలు తీసుకుంటున్నారు. బెండకాయలు హోల్సేల్ తీసుకుంటున్నాం. 40 రూపాయలు పెరిగింది. ఇంతకుముందు 25-30 ఉండేది. రేట్లు బాగా ఎక్కువగా పెరిగినాయి. ఎన్ని రోజుల నుంచి పెరిగింది? 4 రోజుల నుంచి పెరిగినాయి అమ్మ. ఎంత పెరిగింది? కేజీకి వచ్చి 25-30 పెరిగిందమ్మా. 25-30 40 పెరిగింది. టమాటా కేజీ 80 రూపాయలు. ఇప్పుడు ఒక 50 రూపాయలు కిలో తీసుకున్నారనుకోండి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతైనా కొంతైనా చూసుకుంటారు కదా. ఎంత? 60 రూపాయలు అమ్ముతాం అమ్మా. 10 రూపాయలు చూసుకుంటాం. 10-20 రూపాయలు చూసుకుంటాం. ఇప్పుడు రోజు వస్తారా మీరు ఇక్కడికి? డైలీ వస్తాం. డైలీ 15 కేజీలు పట్టుకెళ్తాం. మరి 10 రోజుల కింద లేదంటే ఒక నెల రోజుల కింద ఎట్లుంటాయి ఇదే ధర? ఇదే ధర 20-30 ఉండేదమ్మా. ఇప్పుడు 40-50 అయినాయి. కేజీకి వచ్చి 20 రూపాయలు 30 రూపాయలు పెరిగినాయి. టమాటాలు 30 రూపాయలు పెరిగినాయి రేట్లు కేజీకి. ముందు ఎంత ఉండింది? ఇంతకుముందు 40 ఉండేది, ఇప్పుడు 60-80. హోల్సేల్లోనే? హోల్సేల్ 50 రూపాయలు కిట్టింది ఇప్పుడు. అన్ని కూరగాయల ధరలు పెరిగినాయి అన్న. ఇప్పుడు ఈ 4-5 రోజుల నుంచి అన్ని పెరిగినాయి. టమాటాలు 100 రూపాయలు అమ్ముతారు చిల్లరని. 2000 బాక్స్, 25 కేలు అవుతుంది బాక్స్. మీరు ఇప్పుడు బెండకాయ తీసుకుంటున్నారు, ఇంకేమేమి తీసుకుంటారు? దొండకాయలు, పచ్చిమిరకాయలు, టమాటా బాక్స్ కొన్నాం 1600. మరి కూరగాయలు కొనడానికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏంది ఇంత ధర అంటలేరా? అంటున్నారమ్మా. ఎండల గురించి కూరగాయలు పంట తగ్గిందని చెప్తున్నాం. కొంటున్నారా? కేజీ తీసుకున్న వాళ్ళు 1/2 కేజీ తీసుకున్నారు, 1/2 కేజీ తీసుకున్న పావు కేజీ తీసుకుంటున్నారు. అంతేను. ఓకే. సో అదే నేను చెప్పాను కదా, ఎవరైతే కిలో కొనాలనుకుంటున్నారో ఆ ధరలు చూసి పాపం కిలో కొనేటోళ్ళు పావు కిలో తీసుకొని వెళ్ళిపోతున్నారు అడ్జస్ట్మెంట్ లాగా. ఇగో ఇంకొక హోల్సేలర్ ఉన్నారు, ఈయనే రోజు పొద్దుగల నుంచి మిర్చి బస్తా ఉండే కదా, ఆగిపోయిందమ్మా. ధరకి వేసిన అది పొద్దుగాల 50 రూపాయలు కొన్నా 50 రూపాయలు వేసిన. ఇప్పుడేమో పొద్దుగాల ఓ రేట్ అవుతుంది, ఈ టైంకు ఏ రేట్ అవుతుంది. ఇక ధర కన్నా అమ్ముకోవాలి కదా. మళ్ళీ మేము 10 దాకా ఉండము, 1 గంట వరకే ఉంటాం. ఇక అందుకని ధర కన్నా అమ్మిపోతాం ఈ టైం దాకా. ఇప్పుడు నువ్వు పొద్దుగల నుంచి వస్తావు కదా, అన్ని కూరగాయల రేట్లు నీకు ఐడియా ఉంటుంది కదా. నీ కాడ ఏముంటాయి? మిగతా ఈడ ఎంత హోల్సేల్ రేట్లు? ఇప్పుడు కూరగాయల ధరలు ఎంత ఉన్నాయి ఏంటి? ముందుగాల దొండకాయ 20 రూపాయలు ఉండే, ఇప్పుడు 25 రూపాయలు అయింది. బెండకాయ 25 రూపాయలు ఉండే, ఇప్పుడు 35 రూపాయలు అయింది. ఇక వంకాయలు 15 రూపాయలు ఉండే, 20 రూపాయలు అయినాయి. ఇక మిర్చి 50-60 ఉండే, ఇప్పుడు 80-70 అయింది కేజీ. ఇప్పుడు 80 అమ్ముతారు, 70 తెచ్చి 80 అమ్ముతాం అంతే. ఇక మీ కాడికెళ్ళి ఇప్పుడు మీరు హోల్సేలరు, మీ కాడికెళ్ళి తీసుకుపోయి వాళ్ళు ఎంత అమ్ముతారు మరి? వాళ్ళు చిల్లర అమ్ముకునేటోళ్ళు, వాళ్ళు పావు కిలో 1/2 కిలో అమ్మేటోళ్ళు కదా. మనం 10 కిలోలు వేసేటోళ్ళం. మేము 5 రూపాయల మీద అమ్ముతాము. 10 రూపాయలు చూసుకోవాలి మరి. చూసుకోకపోతే పొద్దున్న కష్టపడి ఇప్పుడు వచ్చి బండి తీసుకొని వచ్చి పొద్దున్న కష్టపడి వాళ్ళకి ఏమొస్తుంది? చూసుకోకపోతే చూసుకుంటారు వాళ్ళు కూడా. మరి టమాటా ఎంత ఉన్నదమ్మా? టమాటానైతే 800 ఉండే వారం రోజుల కింద. ఎన్ని కిలోలు? 25 కిలోలు 23 కిలోలు వస్తుంది ట్రే. ఇప్పుడు ట్రేనే 1600 అయింది. డబుల్ అయింది. డబుల్ అయింది. ఇప్పుడు కిలో 150. బయట అమ్మేటోళ్ళు ఎట్లా అమ్ముతారు కానీ ఈడైతే ట్రేలు టమాటా ధర 150. మీరు
అదే షాపు 100 అన్నారు కాదా? 150 తీసుకున్నారా మీరు? తీసుకోలేదు. అంత రేట్ అయితే మనకెందుకు, ఇంకా ఉన్నాయి అమ్ముకోవాలి మేము అప్పుడు. ఏం తీసుకున్నారు? మిర్చి మిర్చి మిర్చా ఎంత పడింది? 50 రూపీస్, 50. మీరు కూడా ఇంకో మార్కెట్లో వెళ్ళి లేదు లేదు లేదు, టిఫిన్ సెంటర్కి. అయితే మీకు ఎట్లా గిట్టుబాటు అవుతుందా అసలు? మరి టిఫిన్ రేట్లు అయితే మీరు పెంచలేరాయే, మరి ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నారు? అట్లా వ్యాపారం బంద్ చేయకుండా రన్నింగ్ చేయాలి కదా. వ్యాపారం బంద్ చేస్తే మళ్ళీ లాస్ వస్తుంది. అట్లా మీరు రెగ్యులర్గా వస్తారా? అంటే 2 రోజులకు ఒకసారి వస్తారు. అన్న ఈరోజు మిర్చి ఎంత కొన్నారు? 50 రూపాయలు కొన్నారు. గతంలో ఎంత ఉండే? గతంలో 100 ఉంది. నేను హోల్సేల్గా పొద్దున్నే వచ్చిన 4 గంటలకి 80 రూపాయలు చెప్పిన అట్టుకెళ్ళినావు బ్యాగు 45 కిలోలు 3600. మరి టమాటా కొనలేదా? టమాటా కొనలే, చింతపండు వాడుతున్నా. టమాటా బదులు అంతే, చింతపండు తక్కువ కదా. మరి మీరు 4 గంటలకు వచ్చారు, ఇక్కడ టమాటాలు కూడా ఉండుంటాయి కదా, రేట్ ఎంత ఉంది? టమాటా అప్పుడు తక్కువ ఉంది, అప్పుడు 800 ఎంత ఉంది. మొన్న నేను వచ్చిన 10 ఒక వారం రోజులు 10 రోజుల ముందు ఎంత ఉండే టమాటా? 800. తీసుకున్నారా అప్పుడు? తీసుకోలేదు, ఎందుకు, అస్సలు అవసరం లేదు. అవునా? మరి ఇంకెంత ధర తక్కువ ఉండాలి? ధర అంటే టమాటా ఒక 30 రూపాయలు 20 రూపాయలు అంటే వాడతాకి బాగుంటుంది. మీలాగా టిఫిన్ సెంటర్ నడిపేటోళ్ళు అందరూ అట్లనే చేస్తారా? మరి అలా ఉండదు కదా, ఒకటి 50 రూపాయలు ఉంటుంది, ఒక 40 రూపాయలు ఉంటుంది, 30 రూపాయలు ఉంటుంది అట్లా. ఇప్పుడు పెద్ద ఉందనుకో ఆరెంజ్ రేటు కనుక కొంచెం లాస్ ఏరియా ఉందనుకో రేటు గురించి భయపడతారు కదా. మరి అలాంటి వాళ్ళకి 30 రూపాయలు టిఫిన్ అంటే కష్టమే కదా ఈ రోజుల్లో. సో ఇది 100 నుంచి 150 రూపాయల మధ్యలో టమాటా ధర వలుకుతుంది. ఇక ఏం ముట్టుకుంటాము, ఏం తింటాము? టమాటా బదులు చింతపండు వాడుతున్నారట పాపము. ఇట్లా అంటే చిరు వ్యాపారులు ఎవరైతే టిఫిన్ సెంటర్స్ కావచ్చు, లేదంటే హోటళ్ళు నడిపేట వాళ్ళ పరిస్థితి అయితే భయంకరం ఉంది. టమాటా బదులు ఇంకేమన్నా ప్రత్యామ్నాయంగా వాడుకోవడమే బెటర్ అని కూడా వాళ్ళే చెప్తున్న సిచ్యువేషన్. ఇంకా అడుగుదాము, ఇంకా మిగతా వాళ్ళు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇంకేం ధరలు పెరిగినాయి ఏంది ఒకసారి చూద్దాం. హోల్సేల్ మార్కెట్లో మొత్తం పూర్తి ధర అసలు ఎట్లుంటుంది ఏంది చెప్పండి. మనతో పాటు ఒక అన్న ఉన్నాడు. అన్న మీ పేరు? శ్రీపాల్ రెడ్డి. శ్రీపాల్ రెడ్డి అన్న. అన్న ఏందన్న అసలు ఎవరన్నా కూరగాయలు కొంటున్నారా? ఏం ధరలు అది అసలు హోల్సేల్నే గిరేట్లు చెప్తే అసలు బయట ఇంకెట్లుంటుందో అసలు ఒక్కసారి ఒక 5-10 రోజుల బిఫోర్ నుంచి ఇప్పుడు ఎంతున్నదో ఒక్కసారి చెప్పండి అన్న. అన్ని ధరలు అంటే టమాటా, మిర్చి ఇదైతే ఎక్కువ మాట్లాడుతున్నారు. టమాటా ధర 10 రోజుల క్రితం ఎంత, ఇప్పుడు ఎంత? టమాటా 10 రోజుల క్రితం 50 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 100, 120 డబుల్ అయింది, డబుల్ అయిపోయింది. మిర్చి 50 రూపీస్ ఉండే, ఇప్పుడు 90 రూపీస్, 80 రూపీస్. అది కూడా ఆల్మోస్ట్ డబులే. మీరు చెప్తుంది అంటే మంచి క్వాలిటీదే మీరు చెప్తుంది, హోల్సేల్ రేట్. హోల్సేల్ రేట్స్. అసలు ఎవరైనా తీసుకుపోతుర్రా అన్న? ఇవైతే 2 లేనిది అసలు వంటింట్లో ఏమీ నడవదా? తీసుకుపోతుర్రా? అవసరం కదా, తీసుకెళ్తారు కంపల్సరీ. అవునా? అసలు ఎందుకు ఇట్లా మరి ధరలు ఎందుకు పెరిగినాయట? ఏం రీజన్ చెప్తున్నారు? వర్షాల వల్ల, వర్షాలు పడట్లేదు, ఎండల్లో పెరిగినాయి. లోకల్లో పండలే, వర్షాలు లేవు, దూరం నుంచి రావాలి, బయట నుంచి రావాలి, బయట డిస్ట్రిక్ట్ నుంచి రావాలి, అనంతపూర్, బెంగళూరు, కర్ణాటక నుంచి రావాలి. మన దగ్గర లోకల్ విలేజెస్ మీ పంటలు అన్నీ వెళ్ళిపోయినాయి పంట వర్షాలకి, దానివల్ల రేట్లు పెరిగిపోయినాయి. మళ్ళీ ఇట్లా నార్మల్ కానీ ఇంకెన్ని డేస్ పడుతుంది మరి? ఇంకా నార్మల్ కానీ ఒక 1 మంత్ 15 డేస్ టు ఒక 15 రోజులు మినిమం పడుతుంది, 15 రోజులు పడుతుంది. గతంలో మనం ఎప్పుడన్నా చూసినామా అంటే ఒక్కొక్కసారి వింటుంటాం అనుకోరి, ఈ సీజన్లా లేకపోతే ఈ సంవత్సరంలో లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ పెరిగాయి ఈ ధరలు. ఈ ధరలు పెరిగాయి, 2-3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ ధర మళ్ళీ పెరిగినా. ఇక రీజన్ అయితే అదేనా అంటే పంటలు దెబ్బతినుడు, పంటలు దెబ్బతినుడు, వర్షాలు రావడము, ఇవి కారణం, మెయిన్ రీజన్. మీ దగ్గరనైతే హోల్సేల్ ఫుల్ హోల్సేల్ నడుస్తుంటుంది ఎక్కువ. ఒక్కటి చూద్దామంటే కూడా టమాటా డబ్బు ఒక్కటి కనబడతలేదు. టమాటాలు హోల్సేల్ కదా, హోల్సేల్ తీస్తారు. టమాటాలు బయట ఈ హోల్సేల్ అమ్ముతారు, బయట రిటైల్ అమ్ముతారు కాబట్టి ఇక్కడ బాక్సెస్ కనబడవు. మార్నింగ్ 4 o'clock ఉంటాయండి. ఇప్పుడు ఈ టైం 12 అయిపోయింది కదా, అయిపోయింది. లేకపోతే మామూలుగానైతే మనం పొద్దుగాల వస్తే మనం చూడొచ్చు, ఉంటాయి 4 o'clock ఉంటాయి, 4 to 5, 7 o'clock వరకు ఉంటాయి. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళు హోల్సేల్ వచ్చిన వాళ్ళు కూడా మిమ్మల్ని బతిమలాడతారచ్చు కదా, అరే తగ్గి అన్నా మరీ గింత అయితే కొనరన్నా అంటారు కదా.
తెచ్చిన రేటుకి ఇవ్వాల్సి వస్తుంది, తగ్గిస్తాం తప్ప రెగ్యులర్ గిరాకులకి కామన్ ఇవ్వాల్సి వస్తుంది. రెగ్యులర్ గిరాకులకి ఇవ్వాలండి, కంపల్సరీ ఇవ్వాలి. ఇప్పుడు 10 కేజీల బాక్స్ తీసుకునేటోళ్ళు ఇప్పుడు 5 కేజీలే తీసుకుంటున్నారా? ఎట్లా మొత్తం తీసుకుంటున్నారా లేదంటే? కొంతమంది టమాటా కూడా తీసుకోవట్లేదు, బంద్ చేశారు. కారం వేస్తున్నారు ఖాళీ. ఇప్పుడు టమాటాలు వేసేవాళ్ళు చింతపండు వాడుతున్నారు. ఇప్పుడు టమాటా బదులు చింతపండు వాడుతున్నారు. పచ్చిమిర్చి బదులు కారం వేస్తున్నారు ప్రజెంట్. ఇప్పుడు అంతా జరిగిపోయింది. 15-20 రోజులు పడుతుందా? 20 రోజులు పెరుగుతుంది, 20 రోజులు పడుతుంది పెరగడానికి. ఇప్పుడు మిగతా కూరగాయల ధరలు ఎట్లున్నాయన్న? అవి కూడా పెరిగినాయి. 40 రూపీస్ మినిమం ఉన్నాయండి. అవి కూడా పెరిగినాయి. అవి కూడా పెరిగినాయండి. ఏవి పెరిగినాయి? కాజులు అన్ని పెరిగినాయండి. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, బీరకాయలు, కాకరకాయలు ఆల్మోస్ట్ అన్ని పెరిగినాయి. అన్ని 40 అబవ్ ఉన్నాయి. 40 రూపీస్ యావరేజ్ 40. సో అది ఒకటే చెప్తున్నారు. మొన్న వర్షాలు పడ్డప్పుడు అయితే పంటలు నష్టపోయింది ఒకటి, ప్లస్ ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి, దానివల్ల కూడా పంటలు కొంత తగ్గిపోయినాయి. కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తున్నారు. ఇక్కడే ఇంత ధర ఉంటే అసలు బయటకు పోతే మాత్రం ఇంకా దారుణంగా ఉంది. రీటైల్ ప్రైజెస్ మాత్రము డబుల్ అంటే డబుల్ ఉన్నాయి. సో ఒకసారి మాట్లాడదాము, బయట కూడా కస్టమర్స్ ఏమంటున్నారు ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. టమాటా ముట్టుకుంటే బంగారం అయిపోయింది. అసలు ఈ బాక్సులు చూసంగానే అమ్మ టమాటా కనబడ్డది అన్నట్టు అయిపోయింది. ఇది హోల్సేల్ మార్కెట్లా ఇది సిచ్యువేషన్ అన్నట్టు. సరే పొద్దుగాలనే అన్నీ అయిపోయినాయట, కానీ ఈ రేట్ చూసిన తర్వాత మాత్రం ఎవరైనా భయపడాల్సిందే. ఇగో ఈ తమ్ముడే డీల్ చేస్తాడట ఇదంతా. తమ్మి ఏంది పరిస్థితి? టమాటా ధర ఎంతున్నది? టమాటా ధర 1600 నుంచి 1800 దాకా. ఈ బాక్స్ 1800. ఎన్ని కిలోలు ఉంటాయి? 25 కేజీస్. 25 కేజీ. నార్మల్గా ముందు అంటే ఒక 10 రోజుల క్రిందట ఎంత ఉండే? 10 రోజుల కిందట 500-600 ఉండే. వర్షాలు పడ్డాయి కదా, వర్షాలు పడ్డాయి, లోకల్ ఖరాబ్ అయిపోయినాయి. అచ్చా, లోకల్వి ఇప్పుడు వస్తలేదు టమాటా. ఇది మదనపల్లి నుంచి వచ్చింది. మనకు మదనపల్లి నుంచి రావా టమాటా మామూలుగా? వస్తాయి, వస్తుంది. కానీ ఇది వస్తుంది, లోకల్ టమాటా కూడా వస్తుంది. లోకల్ టమాటా కూడా వస్తుంది. అది ఇప్పుడు వర్షాల వల్ల ఖరాబ్ అయినందుకు మదనపల్లి రేట్ ఎక్కువ. ఇప్పుడు పంట మన కాడ మంచిగానే ఉంటుందా? టమాటా పంట బాగుంటుందా? ఎటు బాగానే ఉంటుంది. రోజుకి మినిమం ఎంత వస్తుండే మనది టమాటా ముందు? మనది ఒక 500-600 బాక్స్ వస్తుంది. ఇప్పుడు 100 కూడా వస్తలేదు. ఇంకెన్ని రోజులు ఉంటుందట ఇదే పరిస్థితి? మరి వర్షాలను బట్టి ఉంటుంది, వాతావరణం. కరెక్టే. కానీ అంటే ఇప్పుడు వర్షాలకు మొత్తం అంత పంట మొత్తం పోయిందా, లేకపోతే ఆడాడన కొంచెం అన్నా ఉన్నదా? అంటే ఆడాడ మురిగిపోయినాయి, టమాటాలు మురిగిపోయినాయి. మరి ధర నార్మల్ కావడానికి ఎట్లా తమ్మి మరి టమాటా ఇక చూస్తామా, లేకపోతే గిట్టనే బాక్స్లలో అంటే చూస్తాం. మళ్ళీ ఇప్పుడు కొత్త పెట్టినవి వస్తాయి కదా, కొత్త పంట వస్తుంది కదా. కొత్త పంట అంటే ఎన్ని రోజులు పడుతుంది? మళ్ళీ 3 months పడుతుంది. 3 నెలల వరకు ధర తగ్గదని మాత్రం చెప్పకు. అంటే వర్షాలను బట్టి ఉన్నది. అంటే ఇంకో నెల పడుతుందా తమ్మి నార్మల్ గానికి? పడుతుంది. వర్షాలు ఇట్లనే గట్టిగా పడ్డానుకో తగ్గదు. ఇట్లా ఎప్పుడన్నా చూసినామా మనం? అంటే కొన్ని డేస్ బ్యాక్ విన్నట్టు లాక్డౌన్లో చూస్తాం. లాక్డౌన్లో ఉన్నాం. అప్పుడు కూడా సరే, అప్పుడంటే రావడం పోవడం లేకుండా కాబట్టి ధర పెరిగింది. ఇప్పుడైతే పంట పోయింది కాబట్టేనా? అంతేనా? ఇప్పుడు మరి ఎట్లా నీకు హోల్సేల్ తీసుకపోతారచ్చు? బాక్సులు అమ్ముతావా నువ్వు? బాక్సులు. మరి నీ కాడ ఎవరు తీసుకపోతారు? అంటే రీటైల్ చేసే వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళు ఏమంటున్నారు మరి ధర అంటే తగ్గించి? మరి తగ్గిస్తున్నావా? తగ్గించిస్తాం. అంటే మాకు మద్దతు ఎంత పడితే అంత ఇచ్చేస్తాం. మాకు అక్కడ ఎంత వస్తుందో అంత ఇచ్చేస్తాం. సో అది ధరనైతే పెరిగింది అట. వర్షాలు బాగా పడడం వల్ల మన లోకల్ పంట ఏదైతే ఉందో అదంతా పోయింది. సో మదనపల్లి నుంచి ప్రస్తుతం అయితే టమాటా వస్తుందట. సో అందుకని ధరలు పెరిగినాయి అని మాత్రం చెప్తున్నారు. సో ఇంకెన్ని రోజులు పడుతుంది అంటే వర్షాలు గట్టిగా కొడితే మాత్రం ఇంకో నెల 15 రోజులు కూడా పట్టచ్చు. ఎందుకంటే టమాటా పంట 45 రోజులలో వస్తుందట. ఇప్పుడు పెట్టినా 45 రోజులు అంటే మినిమం ఒక నెల ఆగాలి అని అంటున్నారు. చూడాలి ఎట్లుంటుంది ఏంది పరిస్థితి అని. కానీ టమాటా ముట్టుకుంటే మాత్రం మండిపోతున్న సిచ్యువేషన్ ఉన్నది. ఒకసారి ఇది హోల్సేల్లో సిచ్యువేషను, ఒకసారి రీటైల్లో అడుగుదాము.
100 ఉన్నది, 120 ఉంది, 150 ఉంది, ఇట్లా చెప్తున్నారు. ఒక్కసారి ఆడికి పోయి కనుక్కుందాం అసలు నిజంగానే ఎంత చెప్తున్నారు ధర ఏంది అనేది. పదండి. ఇంతకుముందు హోల్సేల్ మార్కెట్లో చూసినాం కదా, ఇప్పుడు రీటైల్ మార్కెట్కి వచ్చినాము. ఏమో అసలు ఎవరు కనబడతలేరు. ఇక్కడ అన్నీ పెట్టుకొని అమ్మే ఒక చిరు వ్యాపారం ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. మరి గిరాకు ఉన్నదా లేదా, రేట్లు ఎట్లున్నాయి, ఈడెట్లున్నాయి ఒకసారి కనుక్కుందాము. అమ్మా, అన్నీ మంచిగా అన్ని కూరగాయలన్నీ ఉన్నాయి నీ కాడ. మిర్చి, టమాటా ఇవి 2 మాత్రం అందరు మాట్లాడుకుంటున్నారు. అసలు దీని ధర ఎంత ఉన్నది? 80 రూపాయలు. ఏది టమాటా కిలోనా? మిర్చి 100. మిర్చి ఎక్కనా? ఇంకా ఎక్కువ 100, 120 అమ్మాలి మేము, కానీ 100 రూపాయలు అడుగుతారు. గిరాకులేమో పోతుంది. అట్లా కొంటలేరా? అవునా? ఎన్ని రోజులు ఇట్లా ధర పెరిగి? 2 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతా. ఇప్పుడు ఎంత ఇది? ఈ బాక్స్ ఎంతకు తెచ్చుకున్నావు నువ్వు? 1800 అన్నారు. 80 రూపాయలు అమ్ముతున్నాం. 80 రూపాయలు అమ్ముతున్నారా? ఇక ఏం చూసుకోకుండా అమ్ముతున్నావా? ఏమంటున్నారు? 80 రూపాయలు అనగానే కొంటున్నారా మరి టమాటా? 80 అంటే కొంటారు. 100 రూపాయలు అమ్మాలి కానీ కొంటలేరా? ఏం రీజన్ ఏంటి అయి ఉంటుంది? ఇట్లా ఎందుకు పెరిగినాయి? ఎండాకాలం వచ్చింది కదా, మధ్యలో ఫుల్ ఎండ వచ్చింది కదా, దానివల్ల టమాటా సరిగ్గా ఆగది, రేట్లు పెరిగిపోతాయి. ఇది పచ్చిమిరపకాయలు అంటావా, పచ్చిమిరపకాయలు వాన దెబ్బకు మురిగిపోతుంది. దానివల్ల మిర్చి పెరిగింది, 80 రూపాయలు అయింది. బీరకాయ అంటే రొటీన్, అది 60-50 ఉన్నది. అది గోకరకాయ 50-60, ముందైతే 50, ఫస్ట్ 50 చెప్పి 40కి ఇచ్చేటోళ్ళు గోకరకాయ. అంతే. ఇక మిగతాది ఐటమ్ మామూలుగా రొటీన్. ఇది 20, 30, 40 ఉన్నాయి. 40 ఉన్న స్టార్టింగ్ 50 నుంచి స్టార్ట్ ఉండే, ఇప్పుడు 40కి ఇచ్చేస్తుండే. ఇప్పుడు అది ఎట్లా లేదు, అది 50-60 చెప్పి 50కి ఇవ్వాలి. మిర్చి అంటే 70 రూపాయలు ఖరీదు ఉంది కాంటలలో. దాన్ని అమ్మాలి, దాని అది ఇది ఛార్జెస్ ఉంటే 70-75 రూపాయలు పడుతుంది. 100 పైనే వలుకుతుంది అని అంటున్నారు టమాటా. 100 ఇప్పుడు రాను పెరుగుతుంది. మ్యాక్సిమం 70 రూపాయలు మా పక్కన అమ్మిపోయింది. మీరు అక్కడక్కడ మీరు చేస్తున్నారు కదా, అప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు టమాటా అమ్మినాం మేము. ఇప్పుడు ఈడ అంటే సాయంత్రం దాకా కూర్చుంటారు కదా, దానివల్ల వీళ్ళు కూర్చొని అమ్మేటోళ్ళు 70 రూపాయలు, మేము వెళ్ళిపోయేటోళ్ళం అంటే 60 నుంచి 70 దాకా అమ్ముతాం. అంతేదాకా. ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా ఇట్లా ధర? ఇప్పుడు ఇంకో వారం రోజు అయితే డౌన్ అయిపోతుంది అంతా. కంటిన్యూ వానాలు పడ్డాయి అనుకో, అవి కూడా రావు. కంటిన్యూ పడవద్దు, మెల్లమెల్లగా రావాలి. ఇప్పుడు పడ్డది కదా, అవి గ్యాప్ ఇవ్వాలి. చేనులో కూడా పనికి పోవాలంటే కష్టం కదా, బురదలలో అది అది తగ్గిపోతాయి. ఇంకో 10-15 రోజులు మళ్ళీ తగ్గిపోతాయి. అదే 30-40. ఇప్పుడు లోకల్ టమాటా వస్తలేదట కదా, అందుకే ధర పెరిగిందట. ఇంకోటి పార్సల్ పోతుంది ఎక్కువ టమాటా, అనంతపూరు, మదనపల్లి అటు నుంచి వస్తుంది ఎక్కువ పోయేది. అక్కడ నుంచి ఇక్కడ నుంచి పోతుంది వస్తుంది పార్సల్. ఇప్పుడు లోకల్ టమాటా బంద్ అయిపోయింది కదమ్మా, ఎక్కువ వస్తలేదు. బయటికి వెళ్ళి చేస్తారు, చార్జెస్ అది ఇది అంటే కూడా వాళ్ళకు కూడా గిట్టుబాటు కావాలి కదా రైతులు. అన్న కూరగాయలు కొనడానికి వచ్చిండు, మనం చూస్తున్నాము. ఇప్పుడే టమాటా తీసుకున్నాడు. ధరలు ఎట్లున్నాయి ఏంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న టమాటా తీసుకున్నట్టున్నారు, ముట్టుకుంటే కిలో 80 రూపాయలు. ఎప్పుడు వచ్చారు మార్కెట్కి? ఇంతకు ముందు మొన్నే వచ్చిన, నిన్న లేక మొన్న. నిన్న 100 రూపాయలు ఉంది, ఈరోజు 80 రూపాయలు ఉంది. కొంచెం తగ్గింది. ఎవరు వాళ్ళు తగ్గిళ్ళు, మనం ఏం చేస్తాం? నిన్న 100 ఉన్నది, ఇవాళ 80 ఉంది కదా, తగ్గింది కదా మరి ధర. నిన్న అట్లే ఉంది, కానీ కులిపోయిన కాయలు ఉన్నాయి. ఇవాళ కొంచెం బాగుందా? ఇవాళ ఏం బాగుందో ఏం లేదు, రేట్ అయితే ఎక్కువ ఉంది. మిర్చి తీసుకున్నారా మరి? మిర్చి కూడా అంతే ఉంది, 140 రూపాయలు ఉంది కిలో. మరి ఏం కూరగాయలు తీసుకుంటున్నారు మరి? ధరలన్నీ ఎట్లున్నాయి? ఎన్ని రోజుల నుంచి మీరు రెగ్యులర్గా వస్తారు కాబట్టి ఎంత పెరిగింది ధర? ధర చాలా ఎక్కువ, అది 20 రూపాయలు ఉన్న కిలో 100 రూపాయలు అయింది. అట్లా మిగతా కూరగాయలు అన్నీ పెరిగిపోయినాయి. అసలు వారం నుండి పెరిగిపోయినాయి, ఇంతకుముందు లేవు. ఈ వారంలోనే మొత్తం ఎక్కువ అయిపోయినాయి. ఏమని చెప్తున్నారు? ఎందుకు పెరిగినాయి అంటే ఏం చెప్తున్నారు?
ఎందుకు పెరుగున్నాయంటే మనం ఏం చెప్పాలంగా, వాళ్ళు పెంచుతా అంటే గవర్నమెంట్ పెంచుతుంది, వీళ్ళు పెంచుతున్నారు, మనం ఏం చేస్తాం దానికి. సో అది ప్రతి రేట్ అయితే పెరిగిపోయింది. ఒక వారం 10 రోజుల నుంచి అయితే ధరలు బాగా పెరిగిపోయాయని అయితే చాలామంది చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఒకసారి ఇంకా కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాళ్ళతో కూడా. సో రోజు వాడే కూరగాయల ధరలు మాత్రం భయంకరంగా పెరిగిపోయినాయి. ఈ వారం 10 రోజుల నుంచి అయితే 20 నుంచి 30 రూపాయలు పర్ కేజీ పెరిగిపోయింది. ఇక టమాటా ఇంకా మిర్చి ధర గురించి అయితే అసలు మనకు చెప్పనవసరం లేదు, ముట్టుకుంటే మండిపోతున్నాయి. సో ఎవరైనా సరే మార్కెట్ వచ్చిన వాళ్ళు అందరూ అదే అభిప్రాయం అనమాట. అంటే వారం రోజుల నుంచి ఇట్లా ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, ఇవి ఎప్పుడు తగ్గుతాయో అని అడుగుతున్నారు. అండ్ చాలామంది ఇక్కడ ఎవరైతే అమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా అడుగుతున్నారట, ఇంత ధర అయితే ఎట్లా అమ్మా అని. సో వీళ్ళైతే ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు వర్షాలు బాగా పడి లోకల్ కాయ అయితే రావట్లేదు టమాటా, అందుకని ధరలు పెరిగినాయి అని చెప్తున్నారు. మిర్చి కూడా బాగా ఎండలు కొట్టడమో లేకపోతే బాగా వర్షాలు పడ్డప్పుడు ఇట్లాంటిదే వస్తుంది. ఒక లాక్డౌన్ టైంలో ఇట్లాంటి పరిస్థితే ఉండింది, ఇట్లనే ధరలు మండిపోయినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ 3 ఇయర్స్ ఇట్లాంటి పరిస్థితే ఉంది. ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత మాత్రం మళ్ళీ నార్మల్ ధరకు వచ్చేస్తాయి అని అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అండ్ ఎవరైతే కూరగాయలు కొంటున్నారో వాళ్ళు కూడా అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు.